గేమ్ చేంజర్ ఏంటి, ఏం జరుగుతుంది అంటే తెలుగు సినిమా ఈ రోజునండి అంతర్జాతీయ స్థాయిలో కేవలం ఇదివరకంటే అమెరికా అనుకునేవాళ్ళండి తెలుగు సినిమా అనగానే. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్ అన్ని దేశాలలోనూ ఇప్పుడు తెలుగు సినిమా ప్రదర్శితం అవుతుంది. కాబట్టి మన వాళ్ళు కూడానండి ఏదో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం అని కాకుండానండి ఇప్పుడు ఉత్తరాదిని చేస్తున్నారు, కేరళలో చేస్తున్నారు, కర్ణాటకలో చేస్తున్నారు, తమిళనాడులో చేస్తున్నారు. ఈసారి దిల్ రాజు గారు ఏం చేశారంటే కాస్త ఎక్కువ ఉత్సాహంతో అమెరికాలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టారండి ఆయన. 27వ తారీఖు గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి ఒక పెద్ద ఈవెంట్ అమెరికాలో జరగబోతుంది. ఆ సందర్భంగా అక్కడ ఆల్రెడీ టికెట్స్ బుకింగ్ చేశారు. విపరీతమైనటువంటి క్రేజ్ అయితే ఆ సినిమాకు ఉందండి. ఎందుకు క్రేజ్ అసలు వచ్చిందన్నది కొత్త ఆశ్చర్యాన్ని కలిసింది. ఎందుకంటే ఈ మధ్యలో శంకర్ తీసిన సినిమాలండి ఏవి కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదండి, బాగా నిరాశపరిచినాయి. భారతీయుడు సినిమా ఇప్పుడు 2 రిలీజ్ అయ్యింది, నిరాశపరిచింది. 3 కూడా ఓటీటీలో రిలీజ్ అవుతుందా, థియేటర్లో రిలీజ్ అవుతుందా అనేది తెలియని పరిస్థితి అండి. ఆ నేపథ్యంలో పాపం దిల్ రాజు గారు ఏ ముహూర్తాన్ని నిర్ణయం చేశారో, రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో సినిమా తీయాలని ఈయన వరకు భారీగా తీశారు. కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు కొంతకాలంగా శంకర్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అన్నది అది గట్టెక్కించి గేమ్ చేంజర్ మళ్ళీ ఆయన ఒక గేమ్ చేంజర్గా చేస్తుందా లేదా అన్నది మాత్రం మనకి జనవరి 10వ తారీఖు తెలిసే ఆస్కారం ఉందండి.